సృష్టించిన దేవుడు, God has said, సర్వశక్తుడైన దేవుడు I చెప్పాడు, will never leave you nor forsake you. నేను నిన్ను విడువను ఏమాత్రమును ఎడబాయనన్నాడు. For me, I was always conscious of the presence of the Lord. నాకు సంబంధించిన మట్టుకు నేను ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి ఉనికిలో ఉంటాను. You may pass through trials and troubles, మీరు కష్టముల గుండా శ్రమల గుండా వెళ్ళవచ్చు, many disappointing situations. ఎన్నో నిరుత్సాహమైన పరిస్థితుల గుండా వెళ్ళవచ్చు. They may develop slanders against us. ప్రజలు మన పట్ల ఎన్నో క్రియక్తులు కలిగి They ఉండవచ్చు. may talk ill of us and humiliate us, insult us many ways. వారు మనకు వ్యతిరేకంగా మాట్లాడి ఎంతగానో అవమానించి హీనంగా చూడవచ్చు. Even at that time, Lord is working on your behalf. ఆ సమయంలో కూడా దేవుడు నీ పక్షమున పనిచేస్తున్నాడు. But the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, Psalm 119 verse 75, 19వ కీర్తన 75వ వచనము, as for Lord, his way is perfect, ఆయన దేవుని యొక్క మార్గములో యథార్థమైనవి, and he afflicts us because of his faithfulness. ఆయన విశ్వాస్యత గలినవాడే మనల్ని శ్రమపరచుచున్నాడు. He afflicts us in his faithfulness. ఆయన యొక్క విశ్వాస్యత యందు మనల్ని శ్రమకు అనుమతిస్తా When you ఉన్నాడు. are being troubled and trial, మనము కష్టముల గుండా శ్రమల గుండా ఉన్నప్పుడు, when you are being afflicted, మీరు ఈ విధంగా when నిందించబడుతున్నప్పుడు, you are passing through suffering, మీరు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, the first thought that you should get is, మీకు రావాల్సిన మొదటి ఆలోచన, my Lord has allowed it. నా ప్రభువు దీన్ని అనుమతించాడు. And when he knows about it, ఆయన దాని గురించి తెలిసినప్పుడు, when he himself is doing it, ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు, he would not be a silent spectator. ఆయన ఏమాత్రము కూడా చూస్తున్న వీక్షకుడుగా ఉండడు. He wants to try us and test us again and again. ఆయన మరలా మనల్ని పరీక్షించి పరిశోధించాలనుకుంటాడు. That's why sufferings are a divine principle of training God's people. అందుకొరకే దేవుని యొక్క ప్రజలను తర్బీదు చేయట కొరకు ఈ శ్రమలనేవి దైవికమైన సూత్రములు. Now, it is a definite thing that we have to pass through. మనము ఖచ్చితంగా ఆ పరిస్థితుల గుండా వెళ్ళాలి. There in that situation, you should rejoice in the Lord. అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు ఆనందించాలి. David passed through terrible tensions in his life. దావీదు తన జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. He was anointed